Hello everyone, welcome back to my YouTube channel. In this video, I'm going to talk about the 10 career options which are available to the commerce students soon after the completion of their intermediate. The first and the foremost one is Chartered Accountancy. This course has been offered by the Institute of Chartered Accountants of India and the course flow అనేది ఎలా ఉంటుందంటే ఫౌండేషన్, ఐపీసీసీ, ఆర్టికల్షిప్, సిఏ ఫైనల్ అండ్ జాబ్ రోల్స్ ఏమొస్తాయంటే ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్, ఫైనాన్స్ మేనేజర్ అండ్ ద ఫారెన్సిక్ ఆడిటర్ ఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు టీచింగ్ కూడా వెళ్ళొచ్చు. తర్వాత ద సిటీసీ ఆఫర్డ్ ఈజ్ 6 to 15 lakhs per annum and it can be little higher depending upon your experience. The second one is Company Secretary. This course has been offered by the Institute of Company Secretary of India and flow వచ్చేసరికి CSEET అంటే ఎంట్రన్స్, ఎగ్జిక్యూటివ్, ద ప్రొఫెషనల్ అండ్ జాబ్ రోల్స్ ఆఫర్డ్ వచ్చేసరికి కార్పొరేట్ కంప్లైన్స్ ఆఫీసర్ ఆర్ ద లీగల్ అడ్వైజర్ అండ్ సాలరీ ఎంత ఉంటుందంటే 4 to 12 lakhs per annum ఉంటుంది. The third one is CMA, Cost and Management Accountant. This course has been offered by the ICMAI and flow వచ్చేసరికి ఫౌండేషన్, ఇంటర్, ఆర్టికల్స్, సిఎంఏ ఫైనల్. జాబ్ రోల్స్ ఏమొస్తాయంటే కాస్ట్ అకౌంటెంట్, ఫైనాన్స్ కంట్రోలర్. సాలరీ ఆఫర్డ్ ఈస్ 4 to 10 lakhs per annum. అయితే సిఏ, సిఎస్, సిఎంఏ వీటిలోకి డైరెక్ట్ ఎంట్రీ కూడా రావచ్చు. ఎలా అంటే మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ కోర్సెస్లోకి డైరెక్ట్గా ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. సో డైరెక్ట్గా సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతారు, అంటే ఐపీసీసీ ఆర్ ఇంటర్ లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట. ఫౌండేషన్ లెవెల్ అనేది క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంటే మీరు గ్రాడ్యుయేట్ అయితే కనుక సిఏ, సిఎంఏ అండ్ సిఎస్లోకి డైరెక్ట్ ఎంట్రీ వెళ్ళొచ్చు. వన్ ఈస్ బీకామ్. బీకామ్లో స్పెషలైజేషన్స్ ఏమేమి ఉంటాయంటే ఫైనాన్స్, అకౌంట్స్, టాక్సేషన్, మార్కెటింగ్, ఎకనామిక్స్. సో బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా చదువుకోవాలనుకుంటే ఎంకామ్, ఎంబీఏ, సిఏ, సిఎంఏ, సిఎస్ ఆర్ సిఎఫ్ఏ ఏదైనా జాయిన్ అవ్వచ్చు. అయితే జాబ్ రోల్స్ ఏముంటాయంటే అకౌంటెంట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ కన్సల్టెంట్ అండ్ ఎంట్రీ లెవెల్ శాలరీ ఎంత ఉంది అంటే 2 to 6 lakhs per annum ఉంది. ఫిఫ్త్ వన్ ఈజ్ బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో బీబీఏ వన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏం చదువుకోవచ్చు అంటే ఎంబీఏ, పీజీడిఎం చేయొచ్చు. సో జాబ్ రోల్స్ ఏముంటాయంటే బిజినెస్ అనలిస్ట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్ రోల్స్ అనమాట. అయితే శాలరీ ఆఫర్డ్ ఇస్ 3 to 8 lakhs per annum. సిక్స్త్ వన్ ఈజ్ బిఏ బిఎస్సి ఎకనామిక్స్. సో బిఏ బిఎస్సి ఎకనామిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్ ఆప్షన్స్ ఏముంటాయంటే ఎంఏ ఎకనామిక్స్ చేయొచ్చు లేదా ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ చదవచ్చు అనమాట. జాబ్ రోల్స్ ఏముంటాయంటే ఎకనామిస్ట్, డేటా ఆర్ పాలసీ అనలిస్ట్. సాలరీ ఆఫర్డ్ ఈస్ 4 to 10 lakhs per annum. సెవెంత్ వన్ ఈజ్ సిఎఫ్ఏ, చార్టెడ్ ఫినాన్షియల్ అనలిస్ట్. ఈ కోర్స్ చేయాలి అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలాగే యూ హ్యావ్ టు క్లియర్ ద 3 levels ఆఫ్ సిఎఫ్ఏ. సిఎఫ్ఏలో 3 levels ఉంటాయి. సో గ్రాడ్యుయేషన్తో పాటు సిఎఫ్ఏ 3 levels క్లియర్ చేయాలి అనమాట. సిఎఫ్ఏ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే అండ్ దిస్ సిఎఫ్ఏ కోర్స్ హ్యాస్ బిన్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్. అలాగే జాబ్ రోల్స్ ఏముంటాయంటే ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ ఆర్ పోర్ట్ఫోలియో మేనేజర్ అనమాట. అండ్ ద సిటీసీ ఆఫర్డ్ ఈస్ 6 to 20 lakhs per annum. ద ఎయిత్ వన్ ఈస్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్స్. సో కోర్సెస్ ఏంటి అంటే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్స్లో మనకి జాబ్ కావాలి అని అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ బీకామ్, అలాగే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ చేయాలన్నమాట. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఐబీపీఎస్, ఎస్బీఐ పీఓస్ అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి. తర్వాత జాబ్ రోల్స్ ఏమొస్తాయంటే బ్యాంక్ ఆఫీసర్, లోన్ ఆఫీసర్, రిస్క్ అనలిస్ట్. అండ్ ద సిటీసీ ఆఫర్డ్ ఈస్ 3 to 10 lakhs per annum. Is lawyer. You can be a corporate lawyer as well as a legal advisor. So ఏం చేయాలి లాయర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే బీకామ్ ప్లస్ ఎల్ఎల్బి అనమాట, ఆర్ యూ కెన్ డూ 5-year బీబీఏ ఎల్ఎల్బి. అండ్ ద సిటీసీ ఆఫర్డ్ ఈస్ 4 to 15 lakhs per annum. అండ్ ఈ లాకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి అంటే ఎల్సాట్ అండ్ సిలాట్ అనమాట. తర్వాత ద 10th option ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ద సిటీసీ ఆఫర్డ్ ఈస్ 3 to 8 lakhs per annum. సో పైన చెప్పిన 10 కెరీర్ ఆపర్చునిటీస్ రిలేటెడ్గా ఏదైనా క్లియర్గా ఇంకా డేటా కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో కామెంట్స్లో డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.